హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనజ క్రియేషన్స్. చాలా అంటే చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇదైతే శ్రీహన్ ప్రాజెక్ట్ కోసం చేశాను అన్నమాట. ఒక కార్డ్బోర్డ్ తీసుకొచ్చాను బుక్ సెల్లర్స్లో నుంచి. సో దాన్ని రెండు సమాన భాగాలుగా కట్ చేసుకోవాలి. అందుకోసం స్కేల్తోని మెజర్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రా ఉన్నది తీసేస్తాను. 2 పీసెస్ అవ్వాలి సేమ్ సైజ్వి. వాటి కోసము స్కేల్తో మెజర్ చేసుకొని ఎగ్జాక్ట్గా 2 పీసెస్ చేసేసుకుంటున్నాను అనమాట. అయితే కొలుచుకున్నప్పుడు కొంచెం తక్కువ వస్తే మనకు సెంటీమీటర్స్ ఉంటాయి కదా స్కేల్ మీద, దాన్ని బట్టి ఎగ్జాక్ట్గా తీసుకోవాలన్నమాట. మనం 2 పీసెస్ తీసుకోవాలి. ప్రాజెక్ట్స్ పిల్లలకి ఇస్తారు కానీ మొత్తం ఇంకా మనమే ఎక్కువ చేయాల్సి వస్తుంది. మీలో ఎంతమంది పిల్లల ప్రాజెక్ట్స్ మీరు చేసేసి పిల్లలు చేశారని చెప్తున్నారు. అందులో నేను కూడా ఒకదాన్ని. ఆల్మోస్ట్ 90% నేనే చేస్తాను. వాడు జస్ట్ కలరింగ్ చేస్తాడు. చిన్న చిన్న అయితే వాడు చేస్తాడు. కొంచెం ఇలాంటివి అయితే ఇంకా నేనే చేయాల్సి వస్తుంది. కానీ చేసేటప్పుడు మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయాలి. సో వాళ్ళకి అర్థమవుతుంది అన్నమాట ఏదేంటి అనేసి. ఇప్పుడు కార్డ్బోర్డ్ని సమానంగా కట్ చేసుకుంటున్నాను 2 పీసుల్లాగా. ఈ కట్టర్తో ఇప్పుడు కట్ చేసుకునే చాలా అంటే చాలా షార్ప్గా ఉంటుంది. ఇది కూడా బుక్ సెల్లర్స్లోనే తీసుకున్నాను. పుట్టలేసేటప్పుడు ఈజీ అవుతుందని చెప్పేసి ఈ ఇయర్ తీసుకున్నా. ఇది లాస్ట్ టైం సిజర్తో చేసేదాన్ని కానీ కష్టంగా చూసారా, జస్ట్ ఒక్కసారి ఇలాగనగానే తెగిపోయింది. చాలా షార్ప్ ఉంటుంది. దీన్ని యూజ్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలతో అయితే అస్సలు చేయించొద్దండి, మనమే చేయాలి. చూడండి జస్ట్ ఇలా గీయగానే ఎట్లా తెగిపోయిందో. చాలా మందంగా ఉంది కార్డ్బోర్డ్, అది తెగిపోయిందండి. ఇంకా ఎంత షార్ప్గా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఏ కార్డ్బోర్డ్ సైజ్ కట్ చేసుకున్నాం కదా మనము, అదే సైజులో సేమ్ థర్మాకోల్ షీట్స్ కట్ చేసుకోవాలన్నమాట. ఇవి కూడా నేను బుక్ సెల్లర్స్ నుంచే కొనుక్కొచ్చాను అన్నమాట. థర్మాకోల్ షీట్ అది 2 పీసులు కావాలి, ఇది 2 పీసులు కావాలన్నమాట. ఒకటి మనకి కింద బేస్కి వస్తుంది, ఒకటి సపోర్ట్కి, దానికోసం అన్నమాట ఈ 2 పీసులు. మీకు నేను మొత్తం రెడీ చేశాక అర్థమైపోతుంది ఏంటి ఈ ప్రాజెక్ట్ అనేది. ఒకవేళ మీకు ముందే అర్థమై ఉంటే మీరు చాలా ఇంటెలిజెంట్ అన్నమాట. థర్మాకోల్ షీట్ కట్ చేసేటప్పుడు కొంచెము కేర్ఫుల్గా చేయాలండి, లేకపోతే అంటే కరెక్ట్గా రాదన్నమాట. ఎంత బాగా కట్ చేసినా కార్డ్బోర్డ్ ఏమో మంచి కట్ అవుతుంది, ఎలా అంటే అలా. కానీ ఇది అలా కట్ అవ్వదు. ఇది కూడా ఎగ్జాక్ట్గా 2 పీసెస్ కట్ చేసుకోవాలి. అసలు ఈ వీడియో అయితే మోస్ట్లీ ఒక లాస్ట్ ఇయర్ తీసింది, కానీ నేను అప్లోడ్ చేయడం మర్చిపోయా. ఇలా ఎవరు ఉండరేమో. నెక్స్ట్ ఇప్పుడు కార్డ్బోర్డ్ సైజ్దే బ్లూ కలర్ షీట్ తీసుకున్నాను అనమాట. బ్లూ తీసుకోవచ్చు, వైట్ తీసుకోవచ్చు, మన ఇష్టం కలర్. అంటే మనకు ఆకాశము లైట్ బ్లూ కలర్లో ఉంటుంది కదా, దాన్ని రిప్రజెంట్ చేయడానికి నేను బ్లూ కలర్ షీట్ తీసుకున్నాను. ఇది కొంచెం కార్డ్బోర్డ్ కంటే ఎక్కువ సైజు తీసుకొని ఫోల్డ్ చేయని కార్డ్బోర్డ్కి, అందుకోసం కొంచెం ఎక్కువ తీసుకోవాలి లెంత్.
ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలండి సీజర్తో జాగ్రత్తగా గీసిన లైన్ మీదే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న కార్డ్బోర్డ్కి ఇలా గ్లూ చేసుకొని ఆ షీట్ని అంటించేయాలండి. మొత్తం గ్లూ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్లా వీడియోలో చూపించినంత విధంగా తీసుకుంటే సరిపోద్ది. ఈజీగానే స్టిచ్ అయిపోద్ది, స్టిక్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బ్లూ కలర్ షీట్, అది అంటించేయాలండి కార్డ్బోర్డ్ మీద. ఈవెన్గా అంటుకునేలాగా అంటించేయాలి. మనము కార్డ్బోర్డ్ కంటే ఎక్కువ సైజ్ కట్ చేసుకున్నాం కదా పేపర్, అప్పుడు చెప్పా కదా ఫోల్డ్ చేయడానికి యూజ్ అవుతుంది, కొంచెం ఎక్కువ కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది అని చెప్పేసి అది ఇట్లా వెనక్కి ఫోల్డ్ చేస్తున్నా. ఈజీగా అందించడానికి వీలుగా కార్నర్స్లో చిన్నగా కట్ చేసుకోవాలండి. అప్పుడు మనకి ఈజీగా స్టిచ్ అయిపోద్ది. అలాగే వదిలేస్తే ఫోల్డింగ్ అనేది క్రాస్ అవుతుంది కదా, అందుకని ఇలా అంటిస్తే మనకి కార్నర్స్ కూడా ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. చుట్టూ ఇలాగే అంటించుకోవాలి 3 సైడ్స్. అటువైపు కూడా ఇలాగే నీట్గా అంటించేసుకోవాలండి. థర్మాకోల్ షీట్ కట్ చేసుకున్నాం కదా, దానికి ఇట్లా ఒక సెలయేరు లేదా వాటర్ ఫాల్ వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తుందో అలా ఇట్లా డ్రా చేసుకున్నానండి పెన్సిల్తో. ఈ డ్రా చేసుకున్నది ఏదైతే ఉందో దాన్ని కట్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఇది చేసేటప్పుడు కొంచెం మనకు పర్ఫెక్ట్గా షేప్ వచ్చేలాగా
చూసుకోవాలన్నమాట. ఎడ్జెస్ అవి కరెక్ట్గా ఉండాలి. ఫినిషింగ్ అప్పుడు బాగుంటుంది అన్నమాట మొత్తం రెడీ అయిన తర్వాత. సో లేయర్ ఎట్లా అయితే నదులు వంకలుగా పోతుంది కదా, ఆ షేప్ ఇచ్చుకోవాలన్నమాట ఈ థర్మాకోల్ షీట్ మీద. జాగ్రత్తగా కట్ చేసుకోండి మీరు చేసేప్పుడు. ఇఫ్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఏదో చెప్పాను కదా, ఒకటి చేయాలనుకుంటే ఒకటి అవుతుందని. అసలు ఎక్కడికి కట్ చేయాలనుకుంటే కొంచెం పైకి తెగింది, బట్ ఇట్స్ ఓకే, కవర్ చేసేస్తా దాన్ని. అట్లా జరుగుతూ ఉంటాయి, చేస్తూ ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ క్లౌడ్స్ కోసం డ్రా చేసుకుంటున్నాను. ఇలా డ్రా చేసుకొని కట్ చేస్తే మనకి ఈజీగా కట్ అవుతుంది అన్నమాట, షేప్ అనేది మిస్ అవ్వకుండా. కానీ క్లౌడ్స్ కట్ చేసేటప్పుడు కూడా చాలా ప్రాబ్లం అయింది, ఫినిషింగ్ కొంచెం సరిగ్గా రాలేదు. ఆ తర్వాత మెల్లిగా మళ్ళీ సిజర్స్తో కట్ చేస్తూ ఫినిషింగ్ వచ్చేలాగా చేసుకున్నాను. చూడండి, కట్టర్తో చేసేటప్పుడు షేప్ అవుట్ అవుతుంది అన్నమాట, ఆ కర్వ్ షేప్ అనేది సరిగ్గా రాదు. క్లౌడ్ కట్ చేసుకున్న తర్వాత ఇలా మళ్ళీ కొంచెం షేప్ వచ్చే విధంగా కట్టర్తో షేప్ చేస్తున్నాను అన్నమాట, క్లౌడ్ షేప్. క్లౌడ్స్ అయిపోయాయి కదా, ఇప్పుడు మౌంటైన్స్ కోసము మౌంటైన్ షేప్ కూడా అంటే జస్ట్ ఈజీ కదండి. మౌంటైన్స్ వీ షేప్లో గీసేసుకొని అవి కూడా ఇట్లా కట్ చేసుకోవాలండి. ఇవైతే ఎటువంటి మలుపులు ఉండవు కదా, స్ట్రైట్ కట్ కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది మనకి కట్టర్తో. మనకి ఎన్ని మౌంటైన్స్ కావాలంటే అన్ని ఇట్లా కట్ చేసుకోవచ్చు, కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి అలా సైజుని బట్టి. ఇప్పుడు రివర్స్లో కూడా ఇంకా 2 వచ్చేసాయి, ఆ 3 వెళ్ళిపోగా కూడా. ఇది ఒక టిప్ అండి మీకు. ఇటు సైడ్ క్లౌడ్స్ కట్ చేశాక ఆపోజిట్ సైడ్లో కూడా క్లౌడ్స్ ఆటోమేటిక్గా మనకి కట్ అవుతాయి ఒక లైన్ గీయడం వల్ల. మీకు అర్థమైంది అనుకుంటా. అప్పుడు ఒక కార్డ్బోర్డ్కి మొత్తం షీట్ అంటించాము కదా, అది కాకుండా ఇంకో కార్డ్బోర్డ్ ముక్క కూడా ఉంది కదా, దానికి ఇట్లా మళ్ళీ బ్లూ కలర్ షీట్ అంటించాలి. అంటించిన తర్వాత అప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదా, నాది ఇలాంటిది విరిగిపోయిందని చెప్పా కదా, అది అంటించుకోవాలన్నమాట.
మొత్తం ఎందుకు షీట్ అంటించడం వేస్టే కదా అని చెప్పేసి నేను చిన్న పీసే అంటించాను. ఎందుకంటే అటు ఇటు మళ్ళీ థర్మాకోల్ షీట్ వస్తుంది కదా. నేను ఇంకెట్లాగో థర్మాకోల్ షీట్ వస్తుంది నేను అంటించను అని చెప్పేసి అంటే శ్రీహాన్ మాత్రం అక్కడ కూడా మళ్ళీ బ్లూ కలర్ పేపర్ అంటించు నీట్గా ఉంటుంది అని చెప్పాడు. సో మళ్ళీ ఒక పీస్ కట్ చేసి అంటించాను అన్నమాట. ఇప్పుడు దీనిపైన అంటించిన తర్వాత నీట్గా ఫోల్డ్ చేసేసుకున్నానండి. ఇంకా క్లిప్ తీయలేదు, మరి లాంగ్ వీడియో అవుతుందని చెప్పేసి ఆ షీట్ని వెనకాలకి ఫోల్డ్ చేసి, అంతకుముందు ఒక కార్డ్ మూడికి పెట్టాం కదా, సేమ్ టు సేమ్ అలాగే పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం నదిలాగా చేసుకున్నాం కదా, కట్ చేసుకున్నాం కదా థర్మాకోల్ షీట్ని, ఈ కార్డ్బోర్డ్ షీట్కి పేపర్ అంటించుకున్నాం కదా, దీని మీద ఇట్లా వచ్చేలాగా అంటించుకోవాలి. ఇప్పుడు మొత్తం గ్రీన్ కలర్ వేయాలండి. ఇది పేపర్ ఉంటే, గ్రీన్ కలర్ పేపర్ ఉంటే స్టిచ్ చేస్తే ఈజీగా అయిపోతుంది. పెయింట్ వేసేసరికి చాలా అంటే చాలా టైం పట్టింది మాకు. వేసిన కొద్ది థర్మాకోల్ షీట్ పీల్చుకుంటుంది, ఒక దగ్గర డల్ అవుతుంది కలర్, ఒక దగ్గర థిక్ వస్తుంది. చాలా అంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను అన్నమాట ఇది కలరింగ్ వేసేటప్పుడు. మొత్తం కంప్లీట్ అయ్యాక ఇలా ఉంది. ఇప్పుడు ఆ మిడిల్లో బ్లూ కలర్ వేయాలన్నమాట, వాటర్ ఫ్లో గురించి. శ్రీహాన్ వేస్తున్నాడు ఇంకా బ్లూ కలర్. ఈ ప్రాజెక్ట్కి మాకు ఒక 5-6 అవర్స్ అబ్బోనే పట్టిందండి. ఆ తర్వాత ఇక ట్రీస్ కోసం ఇట్లా కట్ చేసుకుంటున్నాను కలర్ షీట్స్ని. ఫస్ట్ పెన్సిల్తో డ్రా చేసుకొని ఆ తర్వాత కట్ చేసుకున్నాను ట్రీస్కి. ఇప్పుడేమో సన్ కోసము ఎల్లో కలర్ షీట్ మీద సన్ లాగే డ్రాయింగ్ వేసి కట్ చేసుకుంటున్నాను. ఈ పుల్లలు దేనికంటే ట్రీస్ అంటించడానికి, ఇట్లా ట్రీస్ అంటించి వాటిని థర్మాకోల్ షీట్కి గుచ్చొచ్చు అన్నమాట మనం ఈజీగా. ఇవి కార్డ్బోర్డ్యే చిన్న చిన్న పీసెస్ ఇట్లా కట్ చేసుకున్నాను. వాటి కాండం ఎట్లాగో బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా ట్రీస్కి, సో అలా ఉండడానికి. నెక్స్ట్ సన్ కట్ చేస్తున్నాను. ఇట్లా షేప్ వచ్చేలాగా నీట్గా మెల్లిగా కట్ చేసుకోవాలండి. చెట్లు, కొండలు, ట్రీస్, సన్ అన్నీ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకా అతికించేయడం. ఇవి క్లౌడ్స్. వాటర్ వైపు వాటర్ గీసాం కదా ఇంతకుముందు, గడ్డి అవన్నీ గీసింది వేరే కార్డ్బోర్డ్ షీట్. ఇదేమో పై వైపుకు ఉండేది, సో దీనికి క్లౌడ్స్ అంటించుకోవాలి. నెక్స్ట్ సన్ అంటించుకోవాలి. సన్ ఇంట్రా అట్రాక్టివ్ చేయడానికి మిడిల్లో ఒక ఆరెంజ్ కలర్ రౌండ్ పీస్ అంటించాను అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ 2-in-1 టేప్తో సన్ అతికిచ్చేసా, ఇట్లా క్లౌడ్స్ పెట్టేసా. ఇదేమో ఇంకోటి. ఇప్పుడు ట్రీస్ అంటే నీకు ఆ కొమ్మకి ట్రీ డ్రాయింగ్ చేయడానికి చిన్నగా 2-in-1 టేప్ ఉంటుంది కదా, అది అతికిచ్చి దానికి చెట్టుని అటాచ్ చేస్తున్నాను. సో ఊడిపోకుండా ఉంటుంది. గమ్తో కూడా అతికించుకోవచ్చు, మన ఇష్టం ఇంకా అది. ఫెవికాల్ టైంకి లేకుండా చాలా టైం పట్టుద్దని ఇట్లా తయారు చేసుకున్న చెట్లు చూడండి.
చెట్లు గుచ్చేసా కూడా. ఆ గుచ్చేటప్పుడు శ్రీహాన్ లేకుంటే వీడియో దీనికి థర్మాకోల్ షీటే కదా, ఈజీగా దిగిపోద్ది. కార్డ్బోర్డ్ ముక్కలు కదా అవి. ఇట్లా చెట్లు మొత్తం అతికించుకున్నా. ఇది ఇంకో కార్డ్బోర్డ్ షీట్. ఈ విధంగా షేప్ పెట్టుకోవాలి. ముందుకి ఇది, వెనక్కి అది అట్లా పెట్టుకోవాలన్నమాట. కానీ మాకు ప్రాబ్లం ఎక్కడ అయిందో తెలుసా, కార్డ్బోర్డ్ షీట్ అనేది దీనికి అస్సలు అతుక్కోలేదండి. ఎంత అంటే ఎంత ట్రై చేసినా అస్సలు అతుక్కోదు. సో మీరేం చేయాలంటే, వెనకది కార్డ్బోర్డ్ షీట్ కాకుండా థర్మాకోల్ షీటే తీసుకుంటే మనకి ఈజీగా గుండు పిన్నులతో గుచ్చేసుకోవచ్చు. క్లౌడ్స్ అంటించుకున్నాం కదా, వాటి నుంచి వాటర్ వచ్చినట్టు వైట్ కలర్ పేపర్ని కట్ చేసుకున్నానండి, వాటర్ డ్రాప్స్ లాగా. చూడండి ఇక్కడ చాలా కట్ చేసుకున్నాను. వాటిని ఫెవికాల్ పెడుతూ అతికిస్తున్నానండి. ఫస్ట్ ఫెవికాల్ ఒక చుక్క పెట్టేసి క్లౌడ్స్ నుంచి వర్షం కురిసినట్టుగా ఇంపాక్ట్ క్రియేట్ చేయనీకి ఇట్లా అన్నీ పెట్టుకుంటున్నా. ఫస్ట్ పైన పెద్ద సైజు, కిందికి వచ్చే కొద్దీ కొంచెం చిన్న సైజు డ్రాప్స్ కట్ చేసుకున్నాను. ఆ తర్వాత అప్పుడు కొండలు గీసుకున్నాం కదా మనము, అదే మౌంటైన్స్, వాటికి బ్రౌన్ కలర్ వేశాడు శ్రీహాన్. ఆ క్లిప్ అనేది మిస్ అయిందండి. కానీ చాలా అంటే చాలా టైం టేకింగ్ అండి ఈ ప్రాజెక్ట్ మాత్రము. ఇదే ఇప్పటికే నాకు చేశారా ఏంటి ప్రాజెక్ట్ అనేది, వాటర్ సైకిల్ ప్రాజెక్ట్ అండి. ఇంకా కొందరు అయితే శ్రీహాన్ క్లాస్మేట్స్ అయితే జస్ట్ డ్రా చేశారు వాటర్ సైకిల్ ప్రాజెక్ట్. కొందరేమో ప్రింట్అవుట్ తీసుకొని కార్డ్బోర్డ్కి అంటించారు. మేము మాత్రం ఇట్లా కష్టపడి చేద్దామండి. మా ప్రాజెక్ట్కే మంచి మార్క్స్ వచ్చాయి. మేడం నుంచి మంచి అప్రిషియేషన్ కూడా వచ్చిందండి. నెక్స్ట్ రెడ్ కలర్ షీట్ మీద ఇట్లా ఆరో మార్క్స్ కట్ చేసుకోవాలి. డ్రా చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. అది ఎందుకు అనేది నెక్స్ట్ మీకే అర్థమవుతుంది. చూడండి కంప్లీట్ అయ్యాక ఎలాగుందో ప్రాజెక్ట్ మొత్తము. పైనుంచి వర్షం వచ్చి కొండల మీదకి వెళ్ళగా వచ్చి ఇట్లా వచ్చింది. ఆరో మార్క్స్తో వర్షం ఎలా వెళ్తుంది, దాన్ని ఏమంటారు, అవన్నీ మేము పెట్టామండి. వాటర్ ఫ్లో చూపించనీకి, వాటర్ సైకిల్ చూపించనీకి ఆ రెడ్ కలర్ ఆరో మార్క్స్ లాగా పెట్టాము. మా ప్రాజెక్ట్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. చాలా అంటే చాలా కష్టపడి చేసామన్నమాట. అనేది క్లౌడ్స్ నుంచి కురిసి నదిలోకి మారి మళ్ళీ ఎండకి పైకి వెళ్ళి మళ్ళీ వర్షం కురుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్.